అందరికీ స్వాగతం. మన జీవితంలో మనం తీసుకునే అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటేంటంటే, డబ్బుని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది. మరి విచిత్రంగా మన స్కూల్స్ దీని గురించి మనకేమాత్రం నేర్పించవు. ఎందుకని? ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం. సూటిగా ఒక ప్రశ్న. మన చదువు మనల్ని నిజ జీవితానికి సిద్ధం చేస్తుందా? చదువు పూర్తయ్యాక బయట ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు ఫైనాన్షియల్గా మన భవిష్యత్తు మీద మనకు పూర్తి నమ్మకం ఉంటుందా? ఈ ఆలోచనతోనే మొదలుపెడదాం. సరే, ముందుగా మనం చూడాల్సిందేంటంటే, పాఠశాలలో లేని పాఠం. మన పిల్లలు స్కూల్స్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, కానీ వాటిలో జీవితానికి నిజంగా అవసరమైనవెన్ని? ముఖ్యంగా డబ్బు విషయంలో మన పిల్లలు నేర్చుకుంటున్నదానికి, వాళ్ళకి నిజంగా అవసరమైన దానికి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఒకసారి ఈ తేడా చూడండి. స్కూల్లో చరిత్ర, సైన్స్, లెక్కలు నేర్పిస్తున్నారు. కాని జీవితానికి కావలసిందేంటి? సంపాదించడం, పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం. స్కూల్ పాఠాలు మంచి మార్కులు తెచ్చిపెట్టొచ్చు, కాని జీవిత పాఠాలు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తాయి. మరి మన సిస్టమ్ రెండోదాన్ని ఎందుకు పూర్తిగా వదిలేసింది? అసలే ఆర్థిక విద్య అనేది మన చదువులో ఎందుకు లేదో? ఇది అనుకోకుండా జరిగిందా, లేక దీని వెనక ఏదైనా కారణముందా? సమాధానం కోసం మనం మన విద్యా వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళాలి. మనలో చాలామందికి తెలియని విషయమేంటంటే, మనమిప్పుడు ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ తరం కోసం తయారు చేసింది కాదు. ఇది దాదాపు 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్లు వాళ్ల అవసరాల కోసం ప్రవేశపెట్టిన ఒక పాత మోడల్. ఆ వ్యవస్థ యొక్క అసలు లక్ష్యమేంటో తెలుసా? విధేయులైన ఉద్యోగులను తయారు చేయడం. అంతే. వాళ్లకు కావాల్సింది కొత్తగా ఆలోచించే ఓనర్లు కాదు, కేవలం చెప్పిన పని చేసే వర్కర్లు. ఈ లక్ష్యాన్నే సాధించడం కోసం వాళ్లు కావాలనే కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ సిలబస్ నుండి పక్కన పెట్టేశారు. అందులో మొదటిది క్రియేటివిటీ, ఎందుకంటే అది ప్రశ్నలు అడిగేలా చేస్తుంది. రెండోది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎందుకంటే అది ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మూడోది బిజినెస్ థింకింగ్, ఎందుకంటే అది ఉద్యోగులను కాదు, యజమానులను తయారుచేస్తుంది. మరి దానికి బదులుగా మనకేం నేర్పించారు? బాగా చదువుకో, ఒక మంచి ఉద్యోగం సంపాదించు, సేఫ్గా ఉండు, ఎలాంటి రిస్కులు తీసుకోకు. చూసారా, ఈ మైండ్ సెట్ ఉద్యోగులను తయారు చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతోంది, కాని సొంతంగా ఎదగడానికి కాదు. సరే, ఆ పాత మోడల్ అప్పటి కాలానికి పని చేసిందేమో, కాని ఇప్పుడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ మారింది, ఉద్యోగాలు మారాయి, ఆర్థిక పరిస్థితులు మారాయి. అందుకే ఆ పాత విద్యా విధానం నేటి అవసరాలకు ఏమాత్రం సరిపోదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఈ తరం వాళ్లకు కేవలం ఒకే ఒక్క ఉద్యోగం, ఒకే ఒక్క జీతం సరిపోతుందా? ఖర్చులు పెరుగుతున్నాయి, ఉద్యోగ భద్రత తగ్గుతోంది. మరి ఇలాంటి టైంలో ఒక్క ఆదాయం మీద ఆధారపడటం ఎంతవరకు తెలివైన పని? ఇక్కడ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. పాత రోజుల్లో అయితే ఒక సేఫ్ జాబ్ ఉంటే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కానీ ఈ రోజుల్లో పరిస్థితి అది కాదు. ఒకటికి మించి ఆదాయ మార్గాలుండాలి, డబ్బుని ఎలా పెంచాలో తెలిసిన ఆర్థిక తెలివితేటలుండాలి. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారమెక్కడుంది? విద్యా వ్యవస్థలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దే అతిపెద్ద బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రుల మీదే ఉంది. ఇది మన పిల్లల భవిష్యత్తును మన చేతులతో మనమే తీర్చిదిద్దుకునే ఒక గొప్ప అవకాశం. నిజమేనండి, పరిష్కారం ఇంకెక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. సిస్టమ్ మారుతుందని ఎదురుచూడక్కర్లేదు. మార్పును మన ఇంట్లోనే, మన పిల్లలతోనే మొదలుపెట్టొచ్చు. దీనికోసం మన పిల్లలకి మనం ఇవ్వాల్సింది మనీ అవేర్నెస్, అంటే డబ్బు గురించిన అవగాహన. ఇది కేవలం డబ్బు లెక్కించడం కాదు, అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఇంకా ఎలా పెంచాలి అనే పూర్తి అవగాహన. ఇది మనం చదువుతో పాటుగా నేర్పించాల్సిన అతి ముఖ్యమైన పాఠం. ఇక చివరిగా అస్సలు విషయానికి వద్దాం. ఆర్థికంగా తెలివైన జీవితానికి అవసరమైన ఆ డబ్బు పాఠాలు ఏంటి? ఇది తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా సులభంగా నేర్పించగల ఒక సింపుల్ ప్లాన్. చూడండి, ఆర్థిక విద్యలో ముఖ్యంగా 4 స్తంభాలుంటాయి. 1. డబ్బు ఎలా సంపాదించాలి. 2. సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేయాలి. 3. ఆ పొదుపుని ఎలా పెట్టుబడిగా మార్చాలి. చివరిగా 4. కష్టపడి సంపాదించిన డబ్బును పన్నుల నుండి ఎలా కాపాడుకోవాలి. ఈ 4 విషయాలు చిన్నప్పట్నుంచే నేర్పిస్తే మన పిల్లలు ఆర్థికంగా ఎంతో బలమైన పునాది వేసుకుంటారు.
ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బుపై సరైన అవగాహన ఉన్నవాళ్లే నిజమైన గేమ్ చేంజర్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు, డబ్బుని వాళ్ల కోసం పనిచేసేలా చేస్తారు. తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా మార్చుకోగలుగుతారు. చివరిగా అందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మనం మన పిల్లలను కేవలం ఉద్యోగులుగా తయారు చేస్తున్నామా, లేక వాళ్ల ఆర్థిక భవిష్యత్తును వాళ్లే నిర్మించుకునే గేమ్ చేంజర్లుగా మారుస్తున్నామా? ఈ మార్పుని మన ఇంటి నుంచే మొదలుపెడదాం.